రాజంట. రాజంటే మనిషే కదా. ఆ మనిషిలో మొట్టమొదటి మనిషి నేనే కదా. ఒక్కడే, ఒకే ఒక్కడు, ఏక్ నిరంజన్ రాజుని. అంతకీ రాజు అంటున్నా ఏమీ లేదు. ఏం చేశాడండి? ఆ సృష్టిలో ప్రతి జీవికి పేరు పెట్టింది మనమే. ఆ దేవునితో పట్టు మనమే. పండు పండు మనమే. ఆదాం అహం పరిపాలకుండా మనమే మనమే. ఏ పాపి దైవ మాటలు కాదని మూట కట్టుకున్న నువ్వు రాజువా, పరిపాలకుడివా? మరణం, నీ పాలన మరణం. శాపం, నీ నుండి జననం. పాపం, శాపం, సకల మానవాళికి కలంకం తెచ్చిన నీకు పాలించడం చేత కాదు. పాలిస్తా, పండుతో పాలిస్తా. ఆ పండు, ఆ పాపం, శాపం అందరూ పోయారు, మొత్తం పోయారు. జలప్రలయంలో అందరూ కొట్టుకుపోయారు. ఏమన్నావు? ఒకే ఒక్కడువా? ఏం నిరంజన? ఒకే ఒక్కడు, ఒక్కడనే మిగిలాను. ఏక్ నిరంజన్. నేను ఒక్కడే పాపం చేయలేదు. అదిగో స్త్రీ నాకు ఇచ్చిన జనగంట మోసం చేసింది. ఆ జంటలను, ఆహా జంటలను, అన్ని జంటలను నేనే కాపాడాను. నేనే రాజు, నేనే రాజు. గంటలు మంటలు కాపాడేశావు. పాపము, శాపము, లోపము కాపాడేశావు. పెద్ద పండు అన్నావు, ఆ పండు కాపాడేశావు. పాలిస్తా, పండుతో పాలిస్తా, స్త్రీతో పాలిస్తా. పాలించాలంటే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం, విశ్వాసం ఉన్నవాడే రాజు. రాజు తండ్రి అబ్రహామా, ఇక్కడ అబ్రహ్మ కంటే మనమేం చేస్తామా అని పితామహుడు, విశ్వాస పితామహుడను లెక్క కందని ఇంతగా రేణువులు పెట్టి గాంధీకి పితామహుడను. వీరంతా ఈ అబ్రహం సంతతి, ఈ అబ్రహం సంతతి. రాజంటే నమ్మకమే కాదు, పాలించేవాడు, నడిపించేవాడే రాజు. అసంఖ్యాకమైన ఇశ్రాయేలు ప్రజలను నేనే నడిపించాను. ఫరో సైన్యాన్ని కదిలించాను. నేనే రాజుని. మేము కదిలించాం,
జలప్రయంలో మేము నడిపించాం. ఓ ఓడలో తోకోటము నీటి మీద తేలియటమో కాదు, సముద్రాన్ని తీర్చుతూ మేమే నడిపించాం. అది యావే చేసిన అద్భుతము నీ కార్యము కాదు. రాజు ఆ పిత్తలు, ఆరిష్టాలు, ఆశ్చర్యము అన్ని అన్ని మావే మావే. ఏగే ఇదిగో ఇదిగో ఈ కర్తనే చేశాను. నేనే రాజుని. ఇది బాగుంది. నాదేమో పండు, నీదేమో కర్ర, ఇది వాడ, నీది గడ్డం. ఈ దీశాలా బాగుంది బాగుంది. నా ఒడిస్సా ఒడిస్సల నా ఆయుధం, మహాబలశాలను కూల్చిన ఆయుధం. పాపం, జాతి వివక్షత కలిగిన మహాబలశాలను కూల్చిన ఆయుధం. నేనే రాజు, నేనే రాజు. ఓల్తనం అంటే ఎవడైనా నా తర్వాతే. ఒడిశా కాదు, ఒడిసి పట్టి పాలిస్తామని కూర్చిన ఘనత నాదే. నేనే రాజు. రాజు అంటే కూల్చేవాడు కాదు, నిర్మించేవాడు. అతి పెద్దవాడు నేనే నిర్మించా. అది యావే చేసిన అద్భుతము నీ కార్యము కాదు. నిర్మించేవాడే రాజు కాదు, నా నా నడిపించేవాడే రాజు. పాలు తేనెను చాలు వారి ప్రాంతానికి నేనే నా 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 నడిపించాలి. కోల్చడమో నిర్మించడమో తర్వాత ఇక్కడ తినిపించేకండి. పాలు తేనె వల్ల కాలిపోగలవు. పాలు కాదురా, పాలిస్తా. మేము పాలిస్తాం. పాలిస్తాం. పాలించాను కూడా. మారుస్తా అందుకు మారుస్తా. స్త్రీ 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 ఆ స్త్రీ చేసింది నన్ను. ఈ స్త్రీ తెలీదా? ఆ స్త్రీ నా జీవితంలో లేకపోతే నేను పాలించేవాడిని. అవును, పరస్త్రీ వ్యామోహం లేకపోతే నా ఎలుబడి నిలబడేదే. ప్రతి మగాడు విజయం వెనుక ఒక స్త్రీ ఉండదు అనుకుంటా. నీకు విజయం లేదు, స్త్రీలే. సరే, స్త్రీ అంటే తోడు నేను అనుకున్నాను. తోడు కాదు, పాడు. మిగిలింది తోడు. స్త్రీ అంటే అది నీకు గుర్తొచ్చు. ఏ రోజు వంటి వాడే స్త్రీకి దాసోహం అయిపోయాడు, అంతే కదా? ఆపండి, ఆపండి కాదు, ఈ పండు ఆపండి. మీ చెల్లరి చింపిరి మాటలు ఆలకిస్తూనే ఉన్నా. మీ ప్రగల్భాలు, మీ పిల్ల కోతలు. నేనుండగా ఇంకొక రాజా. ఎంత కండ కావాలం? రాజంటే నిర్మించడము, నడిపించడము, రక్షించడము, నమ్మడము కాదు, శిక్షించడం. శిక్షించడం మీకెవ్వరికి తెలియదు రాజరికపు లక్షణం. గుర్తుందా? ఎంతో మంది చిన్నారులను, తుచ్చ బచ్చాలను ఊచకోత కోసిన రక్త చరిత్ర మరిచిపోయారా?
10,000 మందిని సేనలను ఊచకోట ಅವನು ಏನಾಗಿದೆ ಊಟ ಗೋಟ పరసయ్యని ఊట కోట కోసి కోసి మిగిలింది పలకలే. పలకలు కాదురా, ఫలకం. యూదుల రాజు నజరేయుడైన యేసు ఫలకం. మీలో ఎవరైనా రాజు రాజు అని అంటే అదే ఫలకలు తగిలిస్తాను, అదే శిక్ష, అదే సిలువ. కరెక్ట్ పాయింట్. ఎక్స్క్యూజ్ రాజా, కరెక్ట్ పాయింట్. అదే సిలువ, అదే సిలువ, అదే శిక్ష. మీలో ఎవరైనా సాధించగలరా? ఎవరైనా చేయగలరా? సిలువ, శిక్ష, ఆ త్యాగం, ప్రేమ. నిజానికి ప్రేమించేవాడే రాజు. ఆయన ప్రేమించాడు కాబట్టి పరలోక భూలోక పాతాళ లోకములందలి సమస్త జీవులు కూడా ఆయన నామమునకు ప్రణతలయ్యే గొప్ప నామాన్ని, ఉన్నతమైన నామాన్ని ప్రభువు ఆయనకు ప్రసాదించాడు. ఒప్పుకుంటున్నారు, మీరందరూ యుగ పురుషులే. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క కాలమానం ప్రకారం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ఘట్టంలో మీరు కూడా యుగ పురుషులే. మనమందరం మీరు కూడా బావి పునీతులే. కానీ మీలో, నాలో, మనలో ఒక పాపం ఉంది, లోపం ఉంది. కాబట్టి పాపము ఎరుగిన వాడే రాజు. కాబట్టి పాపము లేనివాడు శిక్షను పొందగలడు, మరణాన్ని జయించగలడు, సింహాసనాన్ని అధిష్ఠించగలడు, న్యాయపీఠాన్ని నీతిగల రాజుగా ఈ లోకములో వెలయగలడు. అందరికీ కూడా రాజు అయ్యే అవకాశం ఉంది. ప్రభువు ఒక చిన్నారి బిడ్డను మన మధ్యకు పెడుతూ ఒక చిన్న మాట ఉన్నాడు. ఎవరైతే చిన్న బిడ్డల వల్లే రూపొందుతారో అదే పరలోక రాజ్యంలో గొప్పవారిగా పిలువబడతారు. వాళ్ళే రాజు. కాబట్టి మనసున్న వాళ్ళు రాజు. చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వాళ్ళు రాజు. ప్రేమించేవాడు రాజు. పాపం లేనివాడు రాజు. మనసున్న వాళ్ళు రాజు. కాబట్టి అందరము రాజులు అవ్వాలంటే చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈ సందర్భంలో ఆయన యొక్క రాజ్యాన్ని సుస్థిరము చేసి ఆల్ఫా నుండి ఒమేగా వరకు, ఆది నుండి అంతము వరకు తానే ఎడలు ఒక రాజుగా వెలసిన ఒకే ఒక వ్యక్తి క్రీస్తు. క్రీస్తే రాజు. క్రీస్తే రాజు. క్రీస్తే రాజు. క్రీస్తే రాజు. క్రీస్తే రాజు. క్రీస్తే రాజు. రాజు ఆయాసంగా నేర్చుకొని మన కొరకు ఇక్కడ ప్రదర్శనం చేశారు. కాబట్టి వారందరూ 6 గంటల నుండి 9 గంటల వరకు ప్రతిరోజు కూడా ఈ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. కాబట్టి వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారికి వందనాలు తెలుపుతాం. గ్రామం ఉంది. ఆ ఊరిలో ఎలీమెలెకు అనే పేరు గల మనుషులు తన భార్యతో ఉంటున్నారు. వారికి 2 కుమారులు ఉన్నారు. వారి పేర్లు మహలోను, గిలియోను. యూదా దేశంలో గొప్ప కరువు వ్యాపించింది. ప్రజలు తిండి లేక పంటలు పండక చాలా కష్టపడసాగారు. అందువల్ల ఎలీమెలెకు తన భార్యను 2 కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళారు. బెత్లెహేము అను మాటకు రొట్టెల ఇల్లు అనే అర్థం ఉంది. ఎలీమెలెకు తాత్కాలికంగా వచ్చిన కష్టాలకు భయపడి దీవెనకరమైన గ్రామాన్ని విడిచి విగ్రహారాధనకు, అక్రమాలకు స్థావరమైన మోయాబు దేశానికి వెళ్ళాడు. అక్కడ తన కుమారులకు రూతు, ఓర్పా అనే మోయాబు యువతులను పెళ్లి చేశాడు. అక్కడ 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎలీమెలెకు అతని 2 కుమారులు చనిపోయారు. నయోమి ఆమె 2 కోడళ్లు మిగిలిపోయారు.
కాలం మారింది, వర్షాలు కురిశాయి. యూద దేశంలో పంటలు పండాయని, దేవుడు ఆ దేశాన్ని కరుణించాడని నయోమి విన్నది. ఆమె తన 2 కోడళ్లను తీసుకొని బెత్లెహేముకు ప్రయాణమైంది. మార్గంలో ఆమె కోడళ్లతో, మీరు మీ తల్లుల దగ్గరికి వెళ్ళండి అని బ్రతిమలాడింది. ఎవరైనా మోయాబు దేశంలోని యువకులను పెండ్లాడి సుఖపడమని చెప్పింది. ఓర్పాకు ఆమె సలహా నచ్చింది. ఆమె అత్తను ముద్దు పెట్టుకొని ఆమె వద్ద సెలవు తీసుకొని వెనక్కు వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం వెళ్ళలేదు. ఆమె నయోమితో ఇలా అన్నది, నీవు వెళ్ళిన చోటికే నేను కూడా వస్తాను, నీవు ఉన్న చోటనే నేను కూడా ఉంటాను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నీవు మరణించిన చోటనే నేను కూడా మరణిస్తాను. నయోమి రూతు మాటలకు సంతోషించింది. ఆమె ఇష్టాన్ని మన్నించింది. ఆమె తన వెంట పెట్టుకొని బెత్లెహేము గ్రామానికి చేరింది. యూదా దేశంలో పంటలు బాగా పేరు రూతు, నా భూమి కారాన్ని, నీ వెళ్ళిన చోటుకే నన్ను వద్దును, నీ ఉన్న చోటుకే నేను వందును. నీ బంధువులే నా బంధువులు, నీ దేవుడే నా దేవుడు. థ్యాంక్ యూ. ఆశీర్వదించి ఓకే, ఒక చిన్న డాన్స్ టైప్ లో ఒక ఫ్లూట్ కిక్ ఉంది, చూసి ఆనందించండి. స్టాండ్ వద్దు, స్టాండ్ వద్దు, జాయ్ స్టాండ్ వద్దు, తీసుకొచ్చు కింద అందరూ. నిమిషాలు ఓపిక సంత, యూ గో ఫాస్ట్. ఒక 2 నిమిషాలు చిన్నది.
ఓటర్ ఫ్యాక్ట్స్ 2 నిమిషాలు వెళ్ళిపోతాం పోతున్నాం. అందరికీ వందనాలు. ఇప్పుడు చిన్న కార్యక్రమం, ఎంతసేపు కాదు 2 నిమిషాలు, అందరూ భోజనం కానీ. మా చర్చికి 52 ఫ్యామిలీలు వస్తాయి. 52 ఫ్యామిలీ. ఆ 52 ఫ్యామిలీలో మొత్తం అందరి పేర్లు రాశాను. ఆ కుటుంబ సభ్యుల యొక్క పెద్ద ఆయన పేరు రాశాను. ఆ పేరుని లాటరీ తీసి ఒక 3 పేర్లకి బహుమతి ప్రదానం మన ఫాదర్ గారిచే బహుమతి ప్రదానం చేయవలసింది కోరుచున్నాను. ఈ యొక్క నూతన కార్యక్రమం, కొత్త కార్యక్రమం మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, ఇంకా చర్చికి బాగా వస్తారని ఈ చిన్న కార్యక్రమం తలపెట్టాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనం చేస్తున్నాం. ముందుగా మన పితామహుడు, మన తండ్రి గారు అయినటువంటి 1986 నుంచి నిరవధికంగా ఇప్పుడు దాకా మన ఈ యొక్క చర్చ్ యొక్క క్యాథలిస్ట్ గా పనిచేస్తున్న రాజబాబు గారు స్టేజ్ మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాడు. గట్టిగా తప్పట్టు. రండి రాజబాబు గారు, రండి ఫాస్ట్ గా. ఈరోజు ఆయన ఈస్ట్ డే కాబట్టి అందరం ఒకసారి నాకు ఫీజు లేదు మాస్టర్. తర్వాత అమ్మగారు సుజాతమ్మ గారు కూడా, ఆ యొక్క భార్య గారు సుజాతమ్మ గారు కూడా ఒకసారి స్టేజ్ మీద వస్తే ఈ 3 అలా తీసి అలా వెళ్ళిపోయినా చాలు. తప్పలు కొడతాం, ఉత్సాహం తాగకూడదు. 2 నిమిషాలు ఉంది, చిన్న ఓటర్ ప్యాక్ చెప్పేసి వెళ్ళిపోతాం. మొదటిగా ఎవరిని వరిందో ఫస్ట్ ప్రైజ్ కాదు, సెకండ్ ప్రైజ్ కాదు, అన్ని ప్రైజ్లు ఉంటే కానీ మొదటిగా ఎవరిని వరిందో పితామహుడు తండ్రి గారు రాజబాబు గారు చేస్తారు. ఫస్ట్ ఫాదర్ గారు పేరు చదువుతారు. కె మోహన్ రాజు. తప్పట్లు కొట్టాలి. కె మోహన్ రాజు గారు. అందరూ రాజులే. ఫాదర్ గారు పేరు మీద మోహన్ రాజు సర్పంచ్ గారి చేతుల మీదుగా ఈ యొక్క గిఫ్ట్ అందించవలసిందిగా మనం చేస్తున్నారు. తప్పలు కొడదాం. కె మోహన్ రావు, మోహన్ రాజు రాలేదా? ఓకే ఓకే. నెక్స్ట్ తర్వాత ఆ గిఫ్ట్ ఫాదర్ గారిదంట. ఓకే, తర్వాత సుజాతమ్మ గారు ఇస్తారు. వానపల్లి అప్పారావు గారు. వానపల్లి అప్పారావు రండి రండి రండి. తప్పలు కొడదాం. ఫైనల్ గా ఇంకా 3వది నువ్వు తీసి హరీష్ రాజు. హరీష్ రాజ్. హరీష్ రాజ్. అందరూ రాజులే ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరికి రాలేదు బాధపడద్దు. మన అందరి తరఫున కూడా 3కి వచ్చినందుకు ధన్యవాదాలు. అందరూ ఒకసారి గట్టిగా తప్పట్లు. పేర్లన్నీ నైనా తండదారు, తండా కంటే బాగా. ఓకే, ఇప్పుడు లాస్ట్ గా మన రాజబాబు గారు మాట్లాడతారు. అవుట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా ఆయన చెప్తారు. ఇది స్వంతంగా ఈ సంవత్సరం పెట్టారు మా ప్రసాద్ గారు అయినటువంటి ప్రభాకర్ గారు. ఈ శాతం వేస్తారు అని చెప్పి ఫాదర్ గారిని అడిగారు. అడిగేటప్పటికి వెంటనే అలాగే చేయండి అని అన్నారు. ఇది ఒక ఉత్సాహం మాత్రమే. సంఘస్థులు అందరూ కూడా డబ్బులు కడుతున్నారు. నెల నెల డబ్బులు కడుతున్నారు. కానీ ఎవరిని యేసుప్రభు అదృష్టం అందరిలోనే వీళ్ళు 3కి వచ్చింది. మీకు కూడా నెక్స్ట్ ఇయర్ వస్తుందని ఆశిస్తున్నాను. ప్రభునందు మీ అందరికీ వందనాలు. ఈరోజు క్రీస్తురాజు మహోత్సవానికి చాలా మంది చాలా విధాలుగా కృషి చేశారు. ఆ కృషిని మాటల్లో చెప్పలేనంతగా చేశారు. వారిని పేరున అందరికీ ఫాదర్ గారి తరఫున, మన విచారణ పెద్దల తరఫున
ఆ పేర్లు ఇప్పుడు పాదగా చదువుతారు. వారి పేరున ధన్యవాదాలు. ఒక చదువుతారు. 2 నిమిషాలు కమిటీ అవగాహన ఒక చిన్న చప్పట్లు పడతాం. ఓకేనా? మేనేజ్మెంట్ కమిటీ రాజబాబు మాస్టర్ గారు, ఎం జోసెఫ్ గారు, ఎం సత్యరావు గారు, వీరు ముగ్గురు వెలుగన్నుగా నిలిచిన ఎన్నుముఖలు కాబట్టి వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చప్పట్లు పడదాం. ఫైనాన్స్ కమిటీ ప్రభాకర్ రావు మరియు హరీష్ ప్రసాద్ వారి ఇంటింటికి వెళ్లి కలెక్ట్ చేసి తీసుకుని వచ్చి ఈ పండుగ సుగమంగా జరగడానికి సాహసించారు. వైఆర్ పి ప్రభాకర్ అంటి కల్చరల్ యాక్టివిటీ సిహెచ్ రాజకుమార్, రాజేష్ కుమార్, శాంత, జీవన్, అప్పారావు, హలో 2 నిమిషాలు ఆశా జ్యోతి వీరందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. స్టేజ్ అండ్ డెకరేషన్, ఈ డెకరేషన్ విషయంలో సిస్టర్ జిత్సి గారు, సిస్టర్ పావని, సిస్టర్ వెలగిని వీరు చాలా ముఖ్యంగా కష్టపడ్డారు. తదుపరి మిగతా లీజన్ ఆఫ్ మేరీ సభ్యులు కమల కుమార్ గారు, జయమేరీ, అరుణ, రజని, సెయింట్ అండ్ సిస్టర్స్, సామల మేరీ, ఎలిజబెత్ వీరందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఫ్లెక్సీ అండ్ వాటర్ సప్లై వీరందరూ రాజేష్ మరియు జోసెఫ్. గేమ్స్ ఆడించిన వాళ్ళు శాంత, సామ సోలమన్ గారు, అవినాష్ గారు. తెలిసిన గీత్ సుధా, సుప్రియ, మీనా, మేరీ వీరందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఫుడ్ కమిటీ జోసెఫ్, జీవన్, రమేష్, హరీష్, డొమినిక్ వీరందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వస్తువులన్నీ సమకూర్చి కిరాణా జనరల్స్ వారందరూ కలిసి మరీదాసు, సతీష్ కుమార్ వీరు ప్రత్యేకంగా మనకు సహాయపడ్డారు. ప్రొసెషన్ లో ప్రభాకర్ రావు, జోసెఫ్, సోలమన్, జీవన్ వీరందరినీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరొకసారి ఈ యొక్క పండుగ నిమిత్తము సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున, ఈ సంఘ పెద్దల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజు క్వైర్ లో మ్యూజిషియన్ మన జాయిస్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అందరము చప్పట్లు కొట్టి. అలాగే మ్యూజిక్ అందించిన నా సహచరుడు, నా తమ్ముడు ఇటువంటి బ్రదర్ పండు గారి కోసం కూడా ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టండి. గట్టిగా బ్రదర్లు మరియు క్యాండిడేట్స్ అందరూ కూడా గుడిలో హాజరుగా మళ్ళిస్తున్నాను. వారికి భోజనము సిద్ధం చేయబడింది. మిగతా వారందరూ కలిసి ఇక్కడే ఇదే ప్రాంతంలో మీరు ఆహారాన్ని తీసుకొని వచ్చి తినడానికి ప్రయత్నం చేయండి. అందరికీ థ్యాంక్ యూ. గుడ్ నైట్.